మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో త్రిశూల వ్యూహంలో భాగంగా ఈరోజు సెషన్లో వన్ ఆఫ్ ది మేజర్ అండ్ డిఫికల్ట్ పార్ట్స్, ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు, అలాగే డిఫికల్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేని ఎగ్జామినేషన్ లేదు, అంత ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఇంతలా ఇది నేర్చుకోవాలా, ఇంత డీటెయిల్గా నేర్చుకోవాలా, ఎలా గుర్తుంచుకోవాలా అనే అవగాహన అయితే ఈ వీడియో ద్వారా అందిస్తాను. రైట్, మరి క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తుంది, కానీ అదే క్వశ్చన్ రాదు, ప్యాటర్న్ మాత్రం అదే వస్తుంది. రైట్, వాటి గురించి క్లియర్. ఏంటి ఆ టాపిక్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఎస్, సో మనం హైకోర్టులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టుకు సంబంధించిన టోటల్ 17 టైప్స్ ఆఫ్ పోస్టులు, 11 టైప్స్ ఆఫ్ పోస్ట్కి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రైట్, మరి సిలబస్లో మనం మెన్షన్ చేసినటువంటిది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఇంకొక టాపిక్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అయితే మన త్రిశూల వ్యూహంలో ఉన్నటువంటి గ్రామర్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకొకటో 2 టాపిక్ ఉంటే అది ఈజీగా చిన్న చిన్న టాపిక్లు కాబట్టి దాంట్లో పెద్ద అన్ని మోడల్స్ ఉండవు. రైట్, మరి ఇక్కడ స్క్రీన్లో మీరు చూస్తుంటారు క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ టోటల్గా సింపుల్, అలాగే కంపౌండ్ అండ్ కాంప్లెక్స్. సో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ లేదా ప్రిడికేట్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. మరి కంపౌండ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో టూ మెయిన్ క్లాస్ ఉండాలి, మినిమము 2 మెయిన్ క్లాస్. సో 2 మెయిన్ క్లాస్ ఉంటే దాన్ని కంపౌండ్ క్లాస్. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ విత్ 1 సబార్డినేట్ క్లాస్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. రైట్, మరి ఇప్పుడు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో టోటల్గా 10 మోడల్స్ ఉంటాయి. ఎన్ని మోడల్స్ అమ్మా? 10 మోడల్స్ ఉంటాయి. ఈ 10 మోడల్స్ను మనం ఈజీగా గుర్తుంచుకోవాలి. మనం ఎగ్జామ్ హాల్లో ఏ ప్యాటర్న్లో వచ్చినా మనం రాయాలంటే వీ హ్యావ్ టు గుడ్ కాన్సెప్ట్ ఆన్ ఇట్. తర్వాత ఇక్కడ పదాలు గుర్తుంచుకోవాలి, రూల్స్ గుర్తుంచుకోవాలి. ఈ రూల్స్తో పాటు పదాలతో పాటు సెంటెన్స్ కూడా నేను ఎక్కడ ఇచ్చాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్దాం. రైట్, చూడండి, ఏదైనా ఒక సెంటెన్స్లో అడ్జెక్టివ్ ప్లస్ నౌన్లో వస్తే కంపౌండ్లో ఎటువంటి పదాలు వస్తాయంటే ఎండ్ అండ్ బట్. అలాగే కాంప్లెక్స్లో ఏంటి వస్తుంది? హూ, విచ్, దట్, వేర్, వాట్. ఈ పదాలతో పాటు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో అందుకోసం అంటే రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ క్లాస్లో మనం ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ రీకాల్ చేయడానికి స్క్రీన్ చూడండి. హీ బాట్ ఏ న్యూ కార్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అయింది, బోట్ అని వర్బ్ టు అయింది, ఏ న్యూ కార్ అనేది అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. గోట్ ఇట్, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. సో అందుచేత దీన్ని అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అన్నారు. ఎప్పుడైతే ఇటువంటి సెంటెన్స్ వచ్చేటప్పుడు ఆప్షన్లో ఏమిస్తాడు? హీ బోట్ ఏ కార్ అండ్ ఇట్ వాజ్ ఏ న్యూ. ఇంకో దగ్గర హీ బై ఏ కార్ అండ్ ఇట్ వాజ్ ఎ న్యూ. ఇంకో దగ్గర హీ హ్యాడ్ బాట్ ఏ కార్, ఇట్ వాజ్ ఎ న్యూ అంటాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు హౌ కెన్ వి యూజ్ చూడ్ ది కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. అప్పుడు మనం గమనించాలి, చూడండి ఎక్కడ బాట్ అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్ కదా. సో హీకి హీ తీసుకుంటాము, బాట్కి బాట్, ఏ కార్, ఆబ్జెక్ట్ ఏంటి ఉంది? కార్. సో ఏ కార్ తీసుకున్న తర్వాత ఎండ్ అనే కంజక్షన్ వాడాలి, ఎండ్ కానీ బట్ కానీ. కానీ ఎండ్ ఎక్కడ ఉపయోగించాలి, బట్ ఎక్కడ ఉపయోగించాలి మనకు అవగాహన ఉండాలి. ఎండ్ అనేది 2 నౌన్లు కానీ, 2 సబ్జెక్టులు కానీ, 2 ప్రొనౌన్లు కానీ, 2 స్టేట్మెంట్లు కానీ, 2 సెంటెన్స్లు కానీ కలిపి ఒకటిగా తెలియపరిచేటప్పుడు ఎండ్ని ఉపయోగించాలి. బట్ అంటే వైల్ వీఆర్ గోయింగ్ టు యాడ్ బట్, సో రీజన్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ కానీ, ఓకే, ఇటువంటి దాంట్లో మనం బట్ని ఉపయోగించాలి. సో ఇట్ వాజ్. తర్వాత ఇప్పుడు ఏంటైంది? హీ బాట్ ఏ కార్. హీ అనేది సబ్జెక్టు, వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. సో ఇప్పుడు ఇది ఏంటైంది? ఒక మెయిన్ క్లాస్ అయింది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇంకో మెయిన్ క్లాస్ ఉండాలి. 2 మెయిన్ క్లాస్ ఉంటాయి కదా కాంపౌండ్ సెంటెన్స్. సో మళ్ళీ ఇక్కడ ఒక సబ్జెక్టు, వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. ఏమైంది? ఇది కూడా పాస్ట్ వర్బ్ కదా, సబ్జెక్ట్ వర్బ్. సో సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, 2 మెయిన్. ఏమైంది? 2 మెయిన్ క్లాస్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్. ఇది మనం గమనించాం. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇక్కడ 5 పదాల్లోంచి ఏదైనా ఒక వర్డ్ తీసుకోవాలి. హూ ఎవరిని సూచిస్తుంది, విచ్ ఎవరిని సూచిస్తుంది అంటే విచ్ వర్డ్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ స్టేట్మెంట్.
హీ బాట్ ఏ న్యూ కార్ అనే దానికి కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు ఏ వర్డ్ ఎక్కడ సూటబుల్? హూ దేన్ని సూచిస్తుంది? పర్సన్ని సూచిస్తుంది. విచ్ దేన్ని స్టేట్మెంట్? ప్లేస్ స్టేట్మెంట్ని సూచిస్తుంది. దట్ అంటే రీజన్ లేదా స్టేట్మెంట్, వేర్ అంటే ప్లేస్ లేదా లొకేషన్, వాట్ అంటే రీజన్కి సూచిస్తుంది. ఇప్పుడు కార్ అంటే ఇటు చూడండి థింగ్స్కి చెప్పేటప్పుడు మనం ఏంటి చెప్తాం? విచ్. ఇప్పుడు చూడండి హీ బాట్ ఏ కార్ అనేది థింక్ కింద మనం తీసుకున్నాం కదా. సో కార్ అండ్ థింగ్స్ కాబట్టి హీ బాట్. ఇప్పుడు హూ వస్తుందా, విచ్ వస్తుందా, దట్ వస్తుందా, వేర్ వస్తుందా, వాట్ వస్తుందా? ఏది వస్తుందని మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తే విచ్ ఇస్ లేదా దట్ అయినా రాయవచ్చు. హీ బాట్ ఏ కార్ దట్ వాజ్ ఏ న్యూ. సో ఇలా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏమొస్తుంది? నౌన్ ప్లస్ ఆపోజిషన్. సో వెంకీ ఏ ఫిలిం యాక్టర్ ప్లేస్ ఏ క్రికెట్. చూడండి వెంకీ ఏ ఫిలిం యాక్టర్ ప్లేస్ ఏ క్రికెట్. సో ఇక్కడ అన్నీ నేను చెప్పను, కొన్ని స్క్రీన్లో చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ వాటికి అర్థం కాకపోతే నెక్స్ట్ సెషన్లో మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ ఆన్సర్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ 2 రాసేటప్పుడు మనం 10th క్లాస్ రాసేటప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మనకి ఇంగ్లీష్ టీచర్ ఏదైనా ఫస్ట్ గ్రామర్ చెప్పారు అంటే అది 2 సో దట్. 2 వచ్చిందంటే ఇది సింపుల్లో, కాంప్లెక్స్లో ఏమొస్తుంది? సో దట్. అది అందరికీ తెలుసు, రైట్. మరి కంపౌండ్లో ఏమొస్తుంది? వెరీ ఎండ్స్లో లేదా వెరీ దేర్ ఫర్. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సీజ్ టూ డల్ టు అండర్స్టాండ్. అంటే ఈ 2 ప్లేస్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 ప్లేస్లు ఏమొస్తుంది? సో దట్ వస్తుంది. చూడండి సీజ్ సో డల్ దట్ she can't అండర్స్టాండ్. సో ఎప్పుడైనా సో దట్ రాసేటప్పుడు నెగటివ్ స్టేట్మెంట్లో రాయాలి. ఏ స్టేట్మెంట్లో రాయాలి? నెగటివ్ స్టేట్మెంట్ రాయాలి. సీజ్ మళ్ళీ సో 2ని తీసి మనం ఏం చేయాలి? సీజ్ వెరీ అనే పదాన్ని యాడ్ చేయాలి. వెరీ డల్. మళ్ళీ ఇక్కడ 2ని రిమూవ్ చేసి ఏం చేయాలి? దెర్ఫోర్ని ఉపయోగించాలి, లేదా ఎండ్ సో రాసిన రైటే. she can't అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకేనండి. ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చిన్నవి వదిలేస్తున్నాను. నెక్స్ట్ బీయింగ్, హ్యావింగ్, డూయింగ్, వెబ్ ప్లస్ సింగ్ ఫామ్. ఏదైనా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే ఏ స్టేట్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రిపీట్ అవుతుందో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బీయింగ్, హ్యావింగ్, డూయింగ్, ప్లస్ వెబ్. బీయింగ్ ఇంటెలిజెంట్ హీ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్లో ఎప్పుడైతే బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో బీయింగ్ వర్డ్ వచ్చినా లేదా డూయింగ్ వచ్చినా హ్యావింగ్ వచ్చినా ఆ హెల్పింగ్ వర్బ్తో పాటు రాయాలి. బీ ఫామ్లో ఏంటి వస్తుంది? ఏం, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీన్. మరి డూ ఫామ్స్లో వచ్చేటప్పుడు ఏంటి వస్తుంది? డూ, డస్, డిడ్. మరి హ్యావింగ్ ఫామ్స్లో ఏమొస్తుంది? హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో సెంటెన్స్ బట్టి మనం ఇక్కడ తీసుకోవాలి. సో బీయింగ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి? హీ, కాబట్టి హీ. సో పాస్ట్లో ఉంది కాబట్టి ఇంటెలిజెంట్, హీ గోట్ పాస్ట్ కదమ్మా, కాబట్టి హీ వాస్ ఇంటెలిజెంట్. సో ఓకే. సో ఇప్పుడు ఏం రాయాలి? హీ గోట్ ఫస్ట్ ర్యాంక్. సో ఇక్కడ సో అయినా తీసుకోవచ్చు, ఎండ్ సో అయినా తీసుకోవచ్చు, దెర్ఫోర్. లేకపోతే హీ వాజ్ ఇంటెలిజెంట్ దెర్ఫోర్ హీ గోట్ ఫస్ట్ ర్యాంక్ అని మనం రాయాలి. ఇప్పుడు సిన్స్ రాయాలి. ఎక్కడ చూడండి ఏజ్ ఉంది, సిన్స్ ఉంది, బికాజ్ ఉంది. ఈ మూడిట్లో ఏ సెంటెన్స్ అని రాయవచ్చు. అయితే ఈ మూడిట్లో మనకి చాలా ఈజీ ఏంటి తెలుసా? ఏజ్ అనేది ఈజీ, లేదా సిన్స్ అనేది కూడా ఈజీ. సిన్స్ రాసిన తర్వాత స్టేట్మెంట్ మొత్తం ఒకేలా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రాసి చాలు. సిన్స్ హీ వాజ్ ఇంటెలిజెంట్ హీ గోట్ ఫస్ట్ ర్యాంక్, లేదా ఏజ్ హీ వాజ్ ఇంటెలిజెంట్ హీ గోట్ ఫస్ట్ ర్యాంక్. చాలా ఈజీ. ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, రైట్. జస్ట్ అవగాహన కల్పిస్తున్నాను, మీరు ప్రిపేర్ అవుతారని. ఓకే. అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్. ఓకే. an account of her beauty, everybody likes her. Okay. She is beautiful. So తీసుకోవచ్చు, and so తీసుకోవచ్చు, therefore hence. సో యాజ్, సిన్స్, బికాస్. ఈ స్ట్రక్చర్ గురించి రేపటి లైవ్ సెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను, రైట్. సో షీ ఈజ్ బ్యూటిఫుల్. చూడండి షీ ఈజ్ రాసిన తర్వాత బ్యూటిఫుల్. సో రాసిన తర్వాత ఎక్కడ సో తీసుకో, సో ఎవ్రీబడి లైక్స్. ఏజ్ తీసుకోవచ్చు, లేదా సిన్స్ లేదా బికాస్. యాజ్ హీ వాజ్, యాజ్ షీ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీబడి లైక్స్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, మస్ట్, షుడ్, టు. ఇవి రిపీటెడ్గా ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఆఫ్. చూడండి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంటెలిజెంట్ హీ ఫెయిల్డ్. అయినప్పటికీ, ఇంటెలిజెంట్ అయినప్పటికీ ఫెయిల్ అయ్యారు. సో హీ వాజ్ ఇంటెలిజెంట్ బట్ హీ వాజ్ ఫెయిల్డ్. చూడండి
బట్ ఇక్కడ బట్ అయినా తీసుకోవచ్చు, ఎట్ అయినా తీసుకోవచ్చు, స్టిల్ అయినా తీసుకోవచ్చు. దో ఆల్దో, దో కానీ ఆల్దో రాసేటప్పుడు సెంటెన్స్ బిగినింగ్లో రాయాలి. ఆల్దో హీ వాజ్ ఇంటెలిజెంట్ హీ ఫెయిల్డ్, సింపుల్ అంతే. సో ఇప్పుడు మీరు జస్ట్ దీని గురించి అవగాహన కల్పించాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఒకసారి చూద్దాం. హ్యావింగ్ ఫినిష్డ్ ది హోంవర్క్ ద చిల్డ్రన్ స్టార్టెడ్ వాచింగ్ టీవీ. ఇది కంపౌండ్ ఫామ్లో మార్చండి అన్నాడు. ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇలా చూసేటప్పుడు మనం గమనించాలి ఇది ఏ సెంటెన్స్లో ఉంది మనం గమనించాలి. తర్వాత దీనికి ఏ దేంట్లో మార్చమన్నాడు, కంపౌండ్లో మార్చమన్నాడు. కంపౌండ్లో అంటే ఏంటమ్మా, 2 మెయిన్ క్లాస్ ఉండాలి. 2 మెయిన్ క్లాస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది, ద చిల్డ్రన్. అన్నిటి దగ్గర ద చిల్డ్రన్ ద చిల్డ్రన్ ద చిల్డ్రన్ హ్యావింగ్ పోయింది కదమ్మా. సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత ఏంటి రావాలి, వర్బ్ రావాలి. ఎక్కడ హ్యావింగ్ సింపుల్ వర్డ్ కాబట్టి రాదు. సో సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో వర్బ్ ఎక్కడైతే ఉంది, ఫినిష్డ్ ఉంది, వాచ్డ్ ఉంది, వెర్ ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి వస్తుంది, వాచ్డ్ కాదు, ఇక్కడ వర్బ్ ఏంటి ఉంది ఫస్ట్ స్టేట్మెంట్లో. సో వాచ్డ్ ఇచ్చాడు, వెర్ ఇచ్చాడు, రెండు పోయింది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ద చిల్డ్రన్ ఫినిష్డ్ ది హోంవర్క్ అండ్. ఇప్పుడు కంపౌండ్ సెంటెన్స్ లేట్ వర్డ్ రావాలి, అండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ కూడా ఎండ్ ఉంది, ఓకేనా, ఎక్కడ కూడా ఎండ్ ఉంది కానీ ఇక్కడ బికాజ్ ఉంది, రాంగ్. సో ఎక్కడ ఎండ్ ఉంది. సో అయితే ఈ ఎండ్ మధ్య మనం చూసి వెళ్ళేటప్పుడు ఎండ్ ఉంది కదా ఇదే రైట్ అని మనం వెళ్తే మాత్రం సమ్ టైమ్స్ రాంగ్ అవుద్ది. ఎందుకంటే సెంటెన్స్ మనం గమనించాలి, హౌ ది సెంటెన్స్ ఇస్ కన్స్ట్రక్టెడ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ హీ వాస్ లేట్ ద టీచర్ పనిష్డ్ హిమ్. దీనికి సింపుల్ ఫామ్లో మార్చండి అన్నారు. ఏజ్ హీ వాజ్, ఏజ్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు చూపించాను కదమ్మా. ఏజ్ ఎక్కడ వస్తుంది, సింపుల్గా కంపౌండ్ కాంప్లెక్స్, కాంప్లెక్స్ ఉంది, దాన్ని సింపుల్లో మనం మార్చాలి. సింపుల్లో మార్చాలి అంటే చాలా ఈజీ. ఎలా, సో ఏజ్ దేంట్లో వస్తుంది, ఇప్పుడు చూడండి ఏజ్ రాసేటప్పుడు మనం ఏ స్టేట్మెంట్లో రాస్తామనేది గుర్తుంచుకోవాలి. ఏ ఫామ్లో మనం గుర్తుంచుకోవాలంటే అక్కడ ఏ సింపుల్ స్టేట్మెంట్ అంటే చూడండి ఇక్కడ ద టీచర్, హీ, ఇవన్నీ రాదు. బీయింగ్ లేట్ ద టీచర్ పనిష్డ్ హిమ్. సో డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. సో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అంటే ఎక్కడ దేనిపైన ఆధారపడుతుంది అంటే రూల్స్ ఫార్మాట్. సో ఎక్కడ ఏది వస్తుందని మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తే మాత్రం ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నేర్చుకుంటేనే మనం ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్ అన్నాడు. గ్రామటికల్ ఎర్రర్ ఉంది, కామన్ ఎర్రర్ ఇది. వి మస్ట్ ప్లాన్ హౌ కెన్ వి కాప్ విత్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నాడు. ఏ స్టేట్మెంట్లో తప్పు ఉందేమా, వి మస్ట్ ప్లాన్ హౌ కెన్ వి అన్నాడు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కాప్ విత్ ది. చూడండి మస్ట్ వచ్చింది, హౌ కెన్ వి అని చెప్పారు. కాప్ విత్ ది ప్రజెంట్ సిచ్యువేషన్, హౌ కెన్ వి. సో చూసారా, డబుల్ హెచ్ వర్డ్ వచ్చిన తర్వాత హౌ వచ్చింది, హౌ వచ్చిన తర్వాత ఏంటి రావాలి, సబ్జెక్ట్. సో ఇక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉంది. ఎలా వస్తుందమ్మా, హౌ వీ కెన్. ఓకే, హౌ వీ కెన్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఇంప్రూవ్. ఇది నో సబ్స్టిట్యూషన్ కాబట్టి కమ్ టు ది డైరెక్ట్. ద ప్లేస్ వాస్ నాట్ కోల్డ్ ఓన్లీ అండ్ ఆల్సో డ్యాంప్. సో ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, మనం ఈ స్ట్రక్చర్ నుంచే చెప్పాం. ఈ 10 స్ట్రక్చర్ నుంచి మించిపోయేదని మరి రాదు. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చేటప్పుడు ఏంటన్నాడు, నాట్ ఒక దగ్గర ఇచ్చారు, అలాగే ఓన్లీ ఒక దగ్గర ఇచ్చారు, ఆల్సో ఇచ్చారు, బట్ ఇవ్వలేదు. సో నాట్ ఓన్లీ రాసేటప్పుడు ఏం రాయాలి, నాట్ ఓన్లీ రాసేటప్పుడు మనం ఏంటి ఒక నౌన్ రాయాలి, నాట్ ఓన్లీ తర్వాత ఒక నౌన్, తర్వాత బట్ ఆల్సో రాసిన తర్వాత ఇంకొక నౌన్ రాయాలి కదమ్మా. సో నాట్ ఓన్లీ కోల్డ్, చూడండి నాట్ ఓన్లీ కోల్డ్ బట్ ఆల్సో ఇస్ ద రైట్, బట్ ఆల్సో డంప్. సో నాట్ ఓన్లీ కోల్డ్ అండ్ బోత్ రాంగ్, నో ఇంప్రూవ్మెంట్ రాంగ్, నో ఓన్లీ కోల్డ్ నాట్ ఆల్సో. సో దిస్ ఇస్ ద రాంగ్. సో అర్థమైంది కదా ఏ రూపంలో ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, దే ఆర్ టిన్స్, దే ఆర్ టిన్స్, దే ఆర్ వర్డ్స్ అపార్ట్ ఇన్ దేర్ యాటిట్యూడ్ టు లైఫ్ అనేది. although, whereas, despite, however. How can we write? ఇక్కడ స్టేట్మెంట్ మనం చూస్తే సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ట్విన్స్ ఉంది.
సో ఎక్కడ దే ఉంది, హెల్పింగ్ వర్బ్స్ ఉంది. సో అకార్డింగ్ టు ది మనం విచ్ ఇస్ ద ఆల్దో ఇస్ ద కరెక్ట్. ఆల్దో అయినప్పుడు ఇదే ట్విన్స్ అయినప్పటికీ, వేరేస్ అవ్వదు. ప్లేస్ గురించి మాట్లాడలేదు, డిస్పైట్ గురించి, హౌ ఎవర్ గురించి క్వశ్చన్ రూపంలో మనం తీసుకోము. ఒక రీజన్ స్టేట్మెంట్ కానీ క్వశ్చన్ స్టేట్మెంట్ కానీ తీసుకోము. సో అక్కడ మీనింగ్ రూపంలో వెళ్ళినా కూడా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద. సో స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ముందు స్ట్రక్చర్ గురించి అవగాహన రావాలి. ఇఫ్ యూ లెర్న్ క్లియర్ ది స్ట్రక్చర్ యూ కెన్ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. అందుకోసం స్ట్రక్చర్ మీరు క్లియర్గా ఈరోజు నేర్చుకోండి. రేపటి సెషన్లో ఆ స్ట్రక్చర్ గురించి డీకోడ్స్ కొన్ని ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని లైవ్ సెషన్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.